ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అతి త్వరలో నిర్వహించబోతున్న టెట్కు సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ను మన ఛానల్లో తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ వీడియోలో భాగంగా 6th క్లాస్ సైన్స్కు సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ టెట్కు సంబంధించిన పేపర్ 1 టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లో అందుబాటులో ఉంది. టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ను 49 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ టెస్ట్ సిరీస్లో గల టెస్ట్లను మీరు ఎన్నిసార్లైనా రాసుకునే విధంగా అన్లిమిటెడ్ అటెంప్ట్స్ అయితే ఇస్తున్నాము. అదేవిధంగా మ్యాథ్స్కు సంబంధించిన సొల్యూషన్స్ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. గ్రాండ్ టెస్ట్ కూడా మీకు అందులో అందుబాటులో ఉంటుంది. 49 రూపీస్కే గ్రాండ్ టెస్ట్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. మన యాప్లో కొన్ని ఫ్రీ టెస్టులు కూడా అందుబాటులో ఉన్నాయి. సో ఫ్రీ టెస్టులు రాయాలనుకుంటే కూడా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంటుంది. టెట్కు సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ను మిస్ కాకుండా చూడాలనుకుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ వన్, బీట్రూట్లో ఉండే పోషకాలు ఏవి? ఆప్షన్ 1 క్రొవ్వులు, ఆప్షన్ 2 ప్రోటీన్లు, ఆప్షన్ 3 ఖనిజ లవణాలు, ఆప్షన్ 4 పిండి పదార్థాలు. బీట్రూట్లో ఉండే పోషకాలు ఏవి అంటే పిండి పదార్థాలు. బీట్రూట్లో ఉండే పోషకాలు పిండి పదార్థాలు. ఇంపార్టెంట్, ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, చికోరీ అనేది మానవ శరీరంలోని ఏ వ్యవస్థలకు మేలు చేస్తుంది? చికోరీ అనేది మానవ శరీరంలోని ఏ వ్యవస్థలకు మేలు చేస్తుంది అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, ఆప్షన్ 2 రక్త ప్రసరణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, ఆప్షన్ 3 జీర్ణ వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, ఆప్షన్ 4 జీర్ణ వ్యవస్థ, విసర్జక వ్యవస్థ. చికోరీ అనేది మన మానవ శరీరంలోని జీర్ణ వ్యవస్థతో పాటు రక్త ప్రసరణ వ్యవస్థలకు మేలు చేస్తుంటుంది. ఓకేనా? చికోరీ అనేది జీర్ణ వ్యవస్థతో పాటు రక్త ప్రసరణ వ్యవస్థలకు మేలు చేస్తుంది. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఇంపార్టెంట్ ఇది కూడా. నెక్స్ట్ వన్, అరటిపండులో ఉండే మూలకం ఏది? అరటిపండులో ఏ మూలకం ఉంటుంది అని అడుగుతున్నారు. ఇంపార్టెంట్, ఆప్షన్ 1 సోడియం, ఆప్షన్ 2 పొటాషియం, ఆప్షన్ 3 కాల్షియం, ఆప్షన్ 4 జింక్. అరటిపండు, మనం తినే అరటిపండులో ఉండే మూలకం ఏది అంటే పొటాషియం. మనం తినే అరటిపండులో ఉండే మూలకం ఏది అడుగుతున్నారు? పొటాషియం అనేది మన తినే అరటిపండులో ఉండే మూలకంగా ఉంటుంది. ఇంపార్టెంట్, ఈ క్రింది ఇచ్చిన 4 పొటాషియం అనేది మనం తినే అరటిపండులో ఉండే మూలకం. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో సరికాని దానిని గుర్తించండి. ఇచ్చిన క్రింద 4 ఆప్షన్లలో ఏది సరికాదు అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 బఠానీ తినడం వల్ల అలర్జీ వస్తుంది, ఆప్షన్ 2 రాజస్థాన్లో మొక్కజొన్న సజ్జలు పండుతాయి, ఆప్షన్ 3 ఉల్లిపాయలో కెరటినాయిడ్స్ ఉంటాయి, ఆప్షన్ 4 పండ్లు ఫలాల నిల్వలకు తేనె ఉపయోగిస్తారు. ఈ క్రింది ఇచ్చిన 4 ఆప్షన్లలో ఏది సరికాదని అడుగుతున్నారు. బఠానీ తినడం వల్ల అలర్జీ వస్తుంది, సరైందే. రాజస్థాన్లో మొక్కజొన్న సజ్జలు పండిస్తారు, రైటే. ఆప్షన్ 3 ఉల్లిపాయలో కెరోటినాయిడ్స్ ఉంటాయి, ఇది రాంగ్. అదేవిధంగా పండ్లు ఫలాల నిల్వలకు తేనె ఉపయోగిస్తారు, ఇది కూడా సరైంది. కాబట్టి సరికానిది ఆప్షన్ 3 ఉల్లిపాయలో కెరోటినాయిడ్స్ ఉంటాయి అనేది సరికాదు. ఓకేనా? ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఇంపార్టెంట్, సరికానివి ప్రశ్నలు చాలాసార్లు అడుగుతుంటారు, చూసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వన్, ఆహార పదార్థాల నిల్వలో వాడే రంగులు రసాయనాల వల్ల వచ్చే వ్యాధి ఏది? మనకు ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటి నిల్వ కోసం రంగులు వాడుతుంటారు. సో రంగులు వాడడం వల్ల, ఆ రసాయనాలు వాడడం వల్ల వచ్చే వ్యాధి ఏదని అడుగుతున్నారు. ఆప్షన్ 1 అలర్జీ, ఆప్షన్ 2 బీపీ, ఆప్షన్ 3 మధుమేహం, ఆప్షన్ 4 క్యాన్సర్. ఓకేనా? ఆహార పదార్థ నిల్వలో వాడే రసాయన రంగులు ఏవైతే ఉంటాయో, రంగులు వాడే రసాయనాలు ఏవైతే ఉన్నాయో అవి వాడడం వల్ల మనకు క్యాన్సర్ వస్తుంది. ఓకేనా? ఇంపార్టెంట్, ఆహార పదార్థాల నిల్వలో వాడే రంగుల రసాయనాల వల్ల వచ్చే వ్యాధి క్యాన్సర్. ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్, ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. క్యాన్సర్ వస్తుంది. నెక్స్ట్ వన్, సాలాడ్ అనేది ఏ భాష పదం? సాలాడ్ అనేది ఏ భాష పదం? ఆప్షన్ 1 లాటిన్, ఆప్షన్ 2 గ్రీకు, ఆప్షన్ 3 ఆంగ్లం, ఆప్షన్ 4 ఫ్రెంచ్. సలాడ్ అనేది మనకు ఆంగ్ల భాష పదం. సలాడ్ అనేది ఆంగ్ల భాష పదం. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సలాటా అనగా అర్థం ఏమిటి? సలాటా అనగా అర్థం ఏమిటి? అసలు సలాటా అనేది ఏ భాష పదం అంటే లాటిన్ పదం. ఇంపార్టెంట్,
సలాడ్ ఏదైతే ఆంగ్ల భాష పదమో ఇక్కడ సలాటా అనేది లాటిన్ భాష పదం. సో దీని యొక్క మీనింగ్ ఏంటని అడుగుతున్నారు. ఆప్షన్ 1 ఉప్పదనం, ఉప్పుగా ఉండడం. ఆప్షన్ 2 తీయదనం. ఆప్షన్ 3 రుచి లేకపోవడం. ఆప్షన్ 4 చేదు. ఈ సలాటా అనే లాటిన్ భాష పదం యొక్క అర్థం ఏంటంటే ఉప్పదనం, ఉప్పుగా ఉండటం అన్నమాట సలాటా అనేది. ఓకేనా, ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కూరగాయలతో వివిధ రకాల ఆకారాలు డిజైన్లు చేయడం ఏమని పిలుస్తారు? మన కూరగాయలు ఉంటాయి కదా, వెజిటేబుల్స్ ఉంటాయి కదా, వాటితో మనకు షేప్స్ చేయడం, డిఫరెంట్ షేప్స్ చేయడం, అదేవిధంగా డిజైన్స్ చేయడంను ఏమని పిలుస్తారు అంటున్నారు. ఇంపార్టెంట్. ఆప్షన్ 1 వెజిటేబుల్ డిజైనింగ్. ఆప్షన్ 2 వెజిటేబుల్ కార్వింగ్. ఆప్షన్ 3 వెజిటేబుల్ క్రియేటింగ్. ఆప్షన్ 4 వెజిటేబుల్ ఆర్ట్. కూరగాయలతో వివిధ రకాల షేప్స్, ఆకారాలు, డిజైన్స్ చేయడంను వెజిటేబుల్ కార్వింగ్ అంటారు. ఏమంటారు? వెజిటేబుల్ కార్వింగ్ అంటారు. దేన్ని? కూరగాయలతో ఆకారాలు డిజైన్ చేయడంను వెజిటేబుల్ కార్వింగ్ అంటారు. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పొగ పెట్టి నిల్వ చేయు ఆహార పదార్థం ఏది? కిందిచ్చిన వాటిలో పొగ పెట్టి నిల్వ చేయు ఆహారం ఏదని అడుగుతున్నారు. ఆప్షన్ 1 టమాటాలు. ఆప్షన్ 3 మొక్కజొన్న. ఆప్షన్ 2 మొక్కజొన్న. ఆప్షన్ 3 చేపలు. ఆప్షన్ 4 పైనాపిల్. పొగ పెట్టి నిల్వ చేయు ఆహార పదార్థం ఏంటంటే కింది ఇచ్చిన వాటిలో చేపల్ని పొగ పెట్టి నిల్వ చేసే ఆహార పదార్థంగా చెప్పవచ్చు. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో మొక్కలలో ఎక్కువగా ఉపయోగపడని భాగం ఏంది? ఈ క్రింది ఇచ్చిన 4 భాగాలలో ఏ భాగం మనకు మొక్కలలో ఎక్కువగా ఉపయోగపడదు? మొక్కలలో మనకు ఎక్కువగా ఉపయోగపడని భాగం ఏదని అడుగుతున్నారు. ఆప్షన్ 1 పువ్వులు. ఆప్షన్ 2 వేర్లు. ఆప్షన్ 3 ఆకులు. ఆప్షన్ 4 విత్తనాలు. ఈ క్రింది ఇచ్చిన మొక్కలోని ఏ భాగం మనకు ఎక్కువగా ఉపయోగపడదంటే పువ్వులు అన్నమాట. ఓకేనా. యాజ్ పర్ ది టెక్స్ట్ బుక్ పువ్వులు అనేది మనకు మొక్కలలో ఉన్న భాగాలలో ఎక్కువగా ఉపయోగపడని భాగంగా ఉంది. మనకు టెక్స్ట్ బుక్లో ఏదైతుందో అది మాత్రమే రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఆ విధంగానే చదివే ప్రయత్నం చేయండి. ఇవి ఈ వీడియోలో భాగంగా 6th క్లాస్ సైన్స్కు సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్. ఎవరైతే టెట్కు సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ అయితే మన యాప్లో అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా పేపర్ 1 కోసం టెస్ట్ సిరీస్ అనేది 49 రూపీస్కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లో అందుబాటులో ఉంది. అదేవిధంగా మ్యాథ్స్కు సంబంధించిన సొల్యూషన్స్ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. జస్ట్ 49 రూపీస్కే టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది. ఎవరైతే యాప్ను డౌన్లోడ్ చేసుకోలేరో డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసినప్పుడే మన వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. ఇటువంటి ఇంపార్టెంట్ వీడియోస్ను మిస్ కాకుండా చూడాలనుకుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్.